భార్య ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఏం రాశారు బ్రదర్? 2 మాటలు చెప్పండి. పెళ్లి కావాల్సిన వాళ్ళు లైవ్లో చాలామంది వీక్షిస్తూ ఉంటారు. మ్యారేజ్ గురించి చెప్పండి 2 మాటలు. ఇద్దరు రాసుకున్నారంట. వీరిద్దరిని ఫోన్ కలిపింది. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఫోన్ను వాడుకొని ఇద్దరు లిస్ట్ రాసుకున్నారంట. ఒకరికి తెలియకుండా ఒకరికి లిస్టు కనిపించిందంట పెళ్ళి తర్వాత. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మ్యారేజెస్. ఇది పెద్ద ఏమంటే విశ్వాస జీవితంలో వివాహం అన్నటువంటిది ఒక పెద్ద సవాలు బ్రదర్, పెద్ద సవాలు. కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో, కొంతమంది అన్యుల కుటుంబాల్లో చాలా ఒత్తిడికి లోనైనటువంటి విషయాలు. మీరు దేవుని దగ్గర నుంచి మీరు ఎలా తెచ్చుకున్నారు? సో నేను పాల్ యాంగిచ్ గారిది తెలిసినప్పుడు 7th క్లాస్లోనే నేను రాసి పెట్టుకున్నాను అనమాట. ఇంత హైట్ ఉండాలి. మీరు రండమ్మా, మీరు రండి పక్కన. శ్రావణి పక్కన ఇక్కడ వచ్చి నిలబడండి. సో ఇంత హైట్ ఉండాలి, ఇంత కలర్ ఉండాలి. ఎందుకంటే మా అన్నలందరూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు హీరోయిన్స్లో ఉంటారు మా వదిలిన అందరూ. మా అన్నలు ఏమి చదువుకోలేదు. సో నేనేంటి చదువుకున్నాను, కానీ 28, 29, 30, 31, 32 సంవత్సరాలు వచ్చేసినా కూడా మ్యారేజ్ అవ్వలేదు నాకు. కానీ నేను 7th క్లాస్లో రాసి పెట్టుకున్నమాట. సో ఇంత హైట్ ఉండాలి అమ్మాయి. ఎప్పుడు? 7వ తరగతిలో. 7వ తరగతిలోనే పెళ్లి గురించి రాసుకున్నారు. నాట్ ఓన్లీ మ్యారేజ్, జాబ్ గురించి కూడా రాసుకున్నాను అనమాట. నేను 7వ తరగతిలోనే పేపర్ తీసుకురాలేదు నేను. 7వ తరగతిలో జాబ్ ఎలా ఉండాలంటే సండే అసలు ఇబ్బంది ఉండకూడదు నాకు. సో దేవుని నామానికి మహిమ తేవాలి. ఏ ఉద్యోగమైనా కానీ దేవుని పరిచయం చేయడానికి ఆటంకం ఉండకూడదు. ఈ పక్కన జాబు, ఈ పక్కనే వైఫ్, 2 కలిపి ఒకే పేపర్ మీద రాసి పెట్టుకుని డేట్ కూడా వేసుకున్నాను నేను దాని మీద. రోజు చేతులు ఎట్టమన్నాడు, థ్యాంక్ యూ చేసి ఇది ఇచ్చినందుకు వందనాలు. అప్పటి నుంచే నేను ఇట్లా చేసేవాడు అనమాట 7వ తరగతి నుంచి. కానీ అది 7 అంటే మనకి 12 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు 32 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ తర్వాత జరిగింది మాట నాకు. అది యాజ్ డీజ్గా మా ఆవిడకి మన దొరికింది ఆ పేపరు చూసి సేమ్ అందులో చదువుకుంటుంది అనమాట. ఉన్నాయని ఈ క్వాలిటీస్ అన్నీ నాకు ఉన్నాయని చెప్పి జాబ్ నాకు 10th క్లాస్ అయిన వెంటనే మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి ఆర్టీసీలో జాబ్ వచ్చేసింది. అంత ఉపయోగాలు ఏమన్నారు, ఆదివారం కూడా రావాలన్నారు. ఎవడ కావాలి జాబ్, ఆదివారం వచ్చే జాబ్ అయితే నాకు వద్దని చెప్పేసి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇంకే వచ్చినాయి సరే ఎప్పుడు కూడా నేను ఆదివారం ఉంటుందంటే అది ఎన్ని లక్షలు ఇస్తారన్నా ఏదన్నా కూడా నేను అసలు ఎప్పుడు ఆ జాబ్కి నేను యాక్సెప్ట్ చేయలేదు, వెళ్ళలేదు. అలాగే ఎప్పుడైతే మా పిల్లలు కన్సీవ్ అయిన వెంటనే నేను ఇలాగా పొట్ట మీద చేసి పలికివ్వండి అనమాట. మీరు ఎట్లా అవుతున్నారు, ఎట్లా పడుతున్నారు, 3 కేజీలే పుడుతున్నారు మీరు. పుట్టిన తర్వాత మళ్ళీ మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళరు. మీకు ఏ జాండీస్ కానీ, ఏ వ్యాక్సిన్, ఏ సమస్య మీకు ఉండదు. ఏదైతే పలికాం మేము కరెక్ట్గా 3 కేజీలే పుట్టారు. ఇప్పుడు మాకు ఎవరైనా ఫోన్ చేస్తే మేము అదే చెప్తాం, 3 కేజీలు పుట్టినందుకు వందనాలు చెప్పండి అంటే. వాళ్ళు మొన్న యూరిన్ పాస్ అవ్వలేదని కదా, ఆ అబ్బాయి కూడా 3 కేజీలు పుట్టాడు అనమాట. మా 2 పిల్లలు 3 కేజీలు పుట్టారు, 2 హెల్తీ బేబీస్ అనమాట. సో ఇలా ఏదైతే మేము రాసి పెట్టుకున్నామో క్లారిటీగా అనమాట అన్నీ జరిగినాయి అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 మాటలు చెప్పమ్మా, మ్యారేజ్ గురించి 2 మాటలు చెప్పండి. హల్లెలూయా. నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్లో కొంతమంది వెంటపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఈ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని నాకు అమ్మేశారు కొంత అమౌంట్కి. అది నేను ఫోన్ కొనుక్కున్నప్పుడు అందులో కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. ఆ పాస్టర్ గారు ఏం డిలీట్ చేయకుండా నాకు ఇచ్చేశారు. నా వెంటపడే వ్యక్తుల దగ్గర నుండి నేను తప్పించుకోవడం కోసం ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను. ఎవరి ఫోటో అయినా కనిపిస్తుందేమో వాళ్ళకి చూపించి తప్పించుకోవచ్చు అని ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలామంది ఫొటోస్ ఉన్నాయి. కానీ బ్రదర్ ఫోటో ఒకటి నాకు ఎందుకో ఓపెన్ చేయాలనిపించింది. ఐకాన్ ఓపెన్ చేసి ఇదిగో ఈ వ్యక్తితోని ఫలానా డేట్, ఫలానా టైము, ఈ నెల అని చెప్పేశాను. నాకు అసలు ఏమీ తెలీదు, అతను ఎవరో తెలీదు, అంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు, నాకు పరిచయం కూడా లేదు. కానీ నేను చెప్పేశాను. దేవుడు ఆమెను అనేసాడేమో, నిజంగా అదే జరిగింది. అదే రోజున జరిగింది, అదే నెలలో జరిగింది. నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. అసలు నాకు ఏమీ తెలీదు. కానీ దేవుడు నిజంగా నేను పలుకుతున్నప్పుడే దేవుడు ఆమెను అనేసాడు. ఇంకా అదే జరిగిపోయింది.